రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ పై హైకోర్టు ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏడాది సస్పెన్షన్ విధించింది. తాజాగా ఆ సస్పెన్షన్ ను మరో 97 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతేడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు యత్నించగా 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీనియర్లు, తోటి మెడికోలు, ఫ్యాకల్టీతో పాటు మొత్తంగా 70 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సైఫ్ ప్రీతి కాల్ డేటా ఆధారంగా సాక్ష్యాధారాలను సేకరించి ఏకంగా 970 పేజీలతో ఛార్జ్షీట్ను పోలీసులు న్యాయస్థానంలో దాఖలు చేశారు. చివరకు సైఫ్ను కస్టడీలోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేయగా అసలు విషయాలు బయటపడడంతో అనుమానాలకు ఫుల్ స్టాప్ పడి నేరుగా రుజువైంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సైఫ్ పై హైకోర్టు ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏడాది సస్పెన్షన్ విధించింది. తాజాగా ఈ సస్పెన్షన్ ను మరో 97 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గతేడాది ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు యత్నించగా 5 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. రైట్, ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రీతి సూసైడ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? కాకతీయ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి మెడికో విద్యార్థిని ప్రీతి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ర్యాగింగ్ కు పాల్పడినటువంటి సైఫ్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. లాయర్ల సమక్షంలో విచారణ జరిగినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీతి సూసైడ్ తర్వాత ఏడాది కాలం పాటు తరగతులకు హాజరు కావద్దంటూ సస్పెండ్ విధించినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ కోర్టులో కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో దానిపైన విచారణ జరిపినటువంటి కోర్టు కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోవడంతో 97 రోజుల పాటు తరగతులకు సైఫ్ హాజరు కాకుండా పోయారు. దీనికి సుదీర్ఘ విచారణ తర్వాత సంవత్సరం పాటు సస్పెండ్ ను పొడిగిస్తూ కూడా కమిటీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సస్పెన్షన్ కాలాన్ని 3/3/2024 వరకు 2024 వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో ఆ ఏడాది పాటు విధించినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇప్పుడు దాన్ని మళ్ళీ పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.